Guys, this is Jyotsna Jandala along with Punno. Welcome to our channel. If you're seeing me for the first time on the YouTube, take a moment, look into our content, hit the subscribe button. You'll surely love it. And if you're already been a subscriber, I'm so happy to see you guys again. ఈ రోజు అయితే ఫ్రైడే మాకైతే వీకెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. Friday ఆర్ గోయింగ్ టు రంజాన్ ఎక్స్పో Fest. యా విచ్ ఇస్ ఇన్ మెహదీపట్నం కింగ్స్ ప్యాలెస్ లో జరుగుతుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు గో దేర్. ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ద ఈవెంట్. ఇట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ ఆన్ 14th of March, I guess. యా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకొని లాస్ట్ కి ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ గోయింగ్ ఇన్ ఆటో ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ టు గో టు మెహదీపట్నం బికాస్ ఈ ట్రాఫిక్ కి దీనికి ఇట్ వుడ్ బి సో ఈజీ టు గో ఇన్ ఆటో. ఇఫ్ వీ గో బై క్యాబ్ దట్స్ ఇట్, మేము ట్రాఫిక్ లోనే స్టక్ అయిపోతాం. అండ్ దిస్ ఆటో డ్రైవర్ ఇస్ డ్రైవింగ్ క్రేజీ. మేము చాలా ఫాస్ట్గానే రీచ్ అయిపోతున్నాం. అండ్ యా లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. ఆర్ యూ ఎక్సైటెడ్? Yes. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫెస్ట్. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. సో వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫుడ్, షాపింగ్ అండ్ సో మెనీ యాక్టివిటీస్ టు డూ. సో యా We'll meet you there. యా వీ విల్ మీట్ యూ దేర్. Bye bye. We are waiting for our friends. Expression ఏంట్రా? ఇప్పుడే హాయ్ గైస్, ఈ ప్లేస్ ఏమో దావతీ రంజాన్. నేనైతే ఆల్మోస్ట్ లైక్ 10 days నుంచి నేను ఇక్కడికి వద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నా. బట్ టైం అయితే సెట్ కాలేదు. లాస్ట్కి ఈరోజు ఎలాగైనా క్లోజ్ అయిపోతుంది కదా, వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యి వచ్చా అనమాట. లైక్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ హియర్ ఎట్ 9 o'clock. మేమైతే 8 o'clockకి స్టార్ట్ అయ్యాం. మెహదీపట్నం కాబట్టి మాకు 1 hour అయింది జర్నీ. అండ్ అంతా బాగుంది. కింగ్స్ ప్యాలెస్లో జరుగుతుంది కదా ఇది. సో ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు 3 sectionsగా డివైడ్ చేశారు. మేము ఒక సెక్షన్లో దూరాము. మేము వెళ్ళేటప్పుడు క్రౌడ్ తక్కువగానే ఉంది గైస్, కానీ టైం అలా అవుతున్న కొద్దీ ఎంత క్రౌడ్ వచ్చారు అంటే వీ ఫెల్ట్ సో సఫకేటెడ్. అక్కడైతే అసలు మాకు గాలి అన్నదే రాలేదు. వాడు ఎక్కడో కొన్ని పాయింట్స్ దగ్గర ఫ్యాన్స్ పెట్టాడు, కూలర్స్ పెట్టాడు, కానీ కొన్ని పాయింట్స్ దగ్గర అసలు జీరో వెంటిలేషన్, అసలు గాలే లేదు. కానీ వీ కేమ్ టు ఎంజాయ్ హియర్, సో వీఆర్ గోన్ ఎంజాయ్. సో నేనైతే ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి మెయిన్లీ వచ్చాను ఇక్కడికి. సో ఇట్ ఈస్ అ ఇమ్మర్సివ్ మ్యాజికల్ లైట్స్ ఎక్స్పీరియన్స్ అంట. సో దే హ్యావ్ చార్జ్డ్ ఆల్మోస్ట్ లైక్ 150 per person. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. చాలా బాగుంది, చాలా మ్యాజికల్గా ఉంది నిజంగా. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు ఎక్స్పీరియన్స్ కోసం, ఇక్కడికి వస్తే చాలు అనిపించింది. నేను అందుకే ఈ ఎక్స్పోజ్ చూస్ చేసుకున్నా బేసికల్లీ. చాలా ఎక్స్పోజ్ జరుగుతున్నాయి రంజాన్వి, బట్ ఇది కొంచెం నాకు యూనిక్గా అనిపించింది అన్నిటికన్నా. ఐ హ్యావ్ సీన్ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టారు. సో ఐ ఫెల్ట్ లైక్ యా దిస్ ఇస్ కూల్ అనిపించింది నాకు. నేను కూడా అలా కొన్ని రీల్స్ అలా చేసుకున్నా. సో యా ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. మేము ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా బౌన్సర్స్ అందరూ వచ్చి మ్యామ్ యూ హ్యావ్ టు లీవ్, దెర్స్ అ విఐపి కమింగ్ అని అన్నారు. మాకు అర్థం కాలే విఐపి ఏంటి, లేకపోతే లైక్ సమ్వన్ బిలాంగ్ టు ద కింగ్ ప్యాలెస్ వస్తున్నారేమో అనుకున్నాము. కానీ ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్ అని మాకు అప్పుడు తెలియలేదు. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. ఇంకా సెకండ్ ప్లేస్ ఉంది, థర్డ్ ప్లేస్ కూడా ఉంది. 3 ఉన్న ఎక్స్పీరియన్సెస్. 150 రూపీస్ ఇస్ అ మినిమం థింగ్ అని అనిపించింది నాకు. సో మేము బయటకు వచ్చేసిన తర్వాత చాలా మంది జనాలు వస్తున్నారు. వి థాట్ లైక్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఎవరో విఐపి పెద్దవాళ్ళనే ఉన్నారని వి కేమ్ ఓవర్ హియర్ అండ్ సీన్. సో దట్ ఈస్ సానియా మిర్జా గైస్. మేము అసలు బిలీవ్ చేయలేదు, సానియా మిర్జా ఏంటి ఈ ఎక్స్పోకి రావడం అని చెప్పి మేము చాలా షాక్ అయ్యాం. సో దేర్ షీ ఈస్ పింక్ కలర్ సల్వార్ వేసుకున్నారు కదా. సో షీ ఈస్ సానియా మిర్జా. అండ్ యా ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఊరికినే అలా ఎక్స్పోకి వస్తే ఒక సెలబ్రిటీ ఆర్ ఒక నేషనల్ ప్లేయర్ని చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మాకు. యా ఇట్స్ అన్ యాడ్ ఆన్ ఐ కెన్ సే. గైస్ మాకైతే ఎంట్రీ మళ్ళీ ఇచ్చేసారు. సానియా మిర్జా అయితే వెళ్ళిపోయారు బయటికి. సో వీ గాట్ ఎంట్రీ అగైన్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఎక్స్పీరియన్స్ గైస్. నాకైతే ఇది పిచ్చగా నచ్చింది. అసలు ఆ థాట్ కానీ, ఆ సన్ఫ్లవర్స్ అండ్ ద బటర్ఫ్లైస్ కూడా మోషన్లో ఉన్నాయి, లైక్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ పొజిషన్లో. నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే. మేమైతే చాలా పిక్చర్స్ అండ్ చాలా వీడియోస్ తీసుకున్నాం. నాకు ముందు నుంచి ఇన్స్టాగ్రామ్లో ఇది నచ్చే నేను వచ్చాను ఇక్కడికి. సో ఇట్ ఇస్ సో నైస్. అండ్ ఆఫ్టర్ దాట్ వి డిడ్ సమ్ షాపింగ్. అలా మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేసి వచ్చేసాము. అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి మొదలైంది. వీ కేమ్ టు ద ఫుడ్ స్టాల్. సో ఇట్స్ అ వెరీ లార్జ్ ఫుడ్ స్టాల్ ఐ కెన్ సే. చాలా కౌంటర్స్ ఉన్నాయి.
కానీ ఆ రోజు ఫ్రైడే మై ఫ్రెండ్స్ వోంట్ ఈట్ నాన్ వెజ్ ఆన్ దట్ డే. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ సంథింగ్ వెజ్. నేను నువ్వు ఏం తింటామని చెప్పేసి నాన్ వెజ్. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ దిస్. అండ్ యా, దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ దిస్ టర్కీ ట్రిక్. టర్కీ ఐస్ క్రీమ్ ట్రిక్ అంటారు కదా, యా. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను గైస్. నాకు అర్థం కాలేదు అసలు ఎంత ఫాస్ట్గా తను ఇంకా చెప్పడం అదే లోయెస్ట్గా చేశాడంట నన్ను చూసి. ఇంకా ట్రిక్స్ చాలా చేసేది ఉంది కానీ యాజ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 120 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఎంత మినిమంలో చేయాలో అంత మినిమంలో చేశారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఒక పాయింట్లో పట్టుకొని లాగేద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. ఇట్ ఈస్ సో నైస్. దిస్ ఈజ్ అ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఐస్ క్రీమ్ కూడా ఎంత బాగుంది అంటే ఇట్ ఈస్ సో థిక్ అండ్ క్రీమీ. నేనైతే ఐస్ క్రీమ్ చాలా వర్స్ట్గా ఉంటుందేమో అనుకున్నాను. అట్లీస్ట్ ఓకే, వీ కెన్ జస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ ట్రిక్స్ అని చెప్పి నేను వెళ్ళాను కానీ బట్ ఐస్ క్రీమ్కి ఇవ్వచ్చు 100/100. నాకు ఆ ట్రిక్ కన్నా ఐస్ క్రీమ్ది ఇంకా ఇంకా బాగా నచ్చింది. యా, ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఆల్మోస్ట్ లైక్ 3 కెమెరామెన్స్ అక్కడ నన్ను క్యాప్చర్ చేశారు. ఒకవైపు మా తమ్ముడు, ఇంకోవైపు నా ఫ్రెండ్ సంతోష్, ఇంకోవైపు తన రిలేటివ్. అందరూ కలిసి నన్ను అలా క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ దిస్ గై ఇస్ సో స్వీట్ గైస్. నైస్. ఐ గాట్ మై ఐస్ క్రీమ్. టైం అయితే 11:20 అయిపోయింది. నవ్ ఇట్స్ టైమ్ టు సే బై బై టు దావతీ రంజాన్ ఎక్స్పో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. పెద్ద ఫుడ్ మేమేం తినలేకపోయాం కానీ బట్ వీ ప్లాన్ టు ఈట్ సమ్ అదర్ లొకేషన్. సో మేమైతే చార్మినార్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మోనీ బర్త్డే వచ్చేస్తుంది ఇంకో 40 minutesలో. సో వీ థాట్ టు సెలబ్రేట్ ఇట్ ఓవర్ దేర్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ బెస్ట్ డెసిషన్ ఆర్ ద వర్స్ట్ డెసిషన్. ఆల్మోస్ట్ లైక్ 5 minutes to 12 దాకా మేమైతే కార్లోనే ఉన్నాం గైస్. మాకైతే అర్థం కాలేదు మేము టైంకి రీచ్ అవ్వగలమా లేదా 12 o'clock కానీ. వి వెంట్ టు పిస్తా హౌస్ బేకరీ అండ్ బాట్ సమ్ కేక్. యా, అలా అయింది మాట. అదొక ట్రాజడీలా అయింది. అరే 1 second లేట్ రా. ఆడు చెప్తాడు ఫస్ట్. నేను ఎక్స్పోకి వెళ్ళడం వల్ల లైక్ వీ ఫెల్ట్ లైక్ నాట్ సేఫ్ టు బి అవుట్ ఇన్ ద నైట్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ టు అవర్ హోమ్. బట్ దీస్ పీపుల్ ఎంజాయ్డ్ దర్ బర్త్డే ఆన్ చార్మినార్ స్ట్రీట్స్. లైక్ చాలా బాగా అనిపించింది. ఇట్ ఈస్ అ వెరీ నైస్ బర్త్డే పార్టీ ఐ కెన్ సే. సో వాట్ హ్యాపెండ్ అంటే నేను ఉన్నే రావడం వల్ల జాన్ తన క్లయింట్ కమిట్మెంట్ ఉండడం వల్ల రాలేకపోవడం వల్ల సో మేమైతే త్వరగా స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే నాకు ఎందుకంత రిస్క్ చేయాలి అనిపించింది. బట్ ఐ హ్యావ్ మిస్ సీయింగ్ చార్మినార్. చార్మినార్ హ్యావ్ మై హార్ట్ గైస్. యూ డోంట్ నో, లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లో నేనైతే ఫస్ట్ చార్మినార్కి వెళ్ళిపోతా అంతే. ఇంకేం ఆలోచించను నేను. షాపింగ్ చేస్తానా నా దగ్గర ఏమున్నాయి ఏం వద్దు, చార్మినార్కి వెళ్ళిపోవాలి అంతే. సో యా, I have started right. So this is the video. We have started from the Pista House itself. అక్కడి నుంచే మేము వెళ్ళిపోయాం. బర్త్డే సెలబ్రేషన్స్కి ఉండలేకపోయాం. బట్ యా, వీ హ్యావ్ బాట్ హలీమ్. మేము వెళ్ళేటప్పుడు ఉన్నో లవ్స్ హలీమ్. సో హీ వాంటెడ్ టు ట్రై ఫ్రమ్ పిస్తా హౌస్. Yay, reached home. That's it for today's video. Hope you enjoyed it. I know it's a very small vlog. అసలు చాలా ట్రాఫిక్ ఉంది. So many people, yeah, so many people over there. We couldn't shoot. And don't forget to like, share and subscribe to our channel. Love you. Bye. Bye-bye.